హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్, సెక్యూరిటీ సర్వీసెస్ ఆనంద్ మాట్లాడుతున్నా. ఈరోజు కంటెంట్ ఏంటంటే, మనం ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ని చూస్తూ ఉంటాం. అందరూ కూడా ఇళ్ళ దగ్గర, మన హౌస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ని అనేది మనం డిప్లాయ్మెంట్ అనేది మనం ఇస్తూ ఉంటాం. సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి సో సెక్యూరిటీ గార్డ్స్ని ఏం చేస్తారంటే, కొంతమంది ఏంటంటే ఓన్గా హైర్ చేసుకుంటారు. కొంతమంది రాముడప్పటికి ఏజెన్సీస్ ఉంటాయి, అంటే సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు ఉన్నాయి, కొన్ని ఉంటాయి. సో ఆ యొక్క సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థల నుండి కూడా కొంతమంది ఏం చేస్తారంటే హైర్ చేసుకుంటూ ఉంటారు మంత్లీ బేసిక్ మీద. సో మా రిక్వైర్మెంట్ ఇవి, సో మాకు పలానా ఏజ్ అతను మనకి సెక్యూరిటీ గార్డ్గా కావాలి మా హౌస్ దగ్గరికి అని చెప్పని చాలామంది డిప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ రాముడప్పటికి ఏంటంటే మనం 2 టైప్స్ ఆఫ్ అన్నది మనకి క్లయింట్లు అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ థింగ్ రాముడప్పటికి క్లయింట్ నెంబర్ 1 రాముడప్పటికి ఏంటంటే బడ్జెట్ క్లయింట్ అంటే ఇక్కడ మనకి ఎంతైనా పర్లేదు, ఓకే మంచిగా ఉంటే చాలు సెక్యూరిటీ గార్డు వాళ్ళనేది మనం హైర్ చేసుకుందాం. సో హైర్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఏదున్నా సరే రెస్పాన్సిబిలిటీ అనేది ఏజెన్సీ ద్వారా హైర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఏజెన్సీ వాళ్ళే మనకి ఏంటన్నది పూర్తి బాధ్యత అనేది వాళ్ళు చేసుకుంటారని చెప్పని చాలామంది కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ రాముడప్పటికి టైప్ 2 రాముడప్పటికి ఏంటంటే, సో చాలామంది ఏంటంటే రెండో రకం రాముడప్పటికి మనకి కొంతమంది ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏజెన్సీ ద్వారా డిప్లాయ్మెంట్ చేసుకుంటే సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలి, వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. ఇవన్నీ చూసుకుని ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఉంటే చాలులే అని చెప్పని ఎవరో ఒకళ్ళు అనేది పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే 100% ఏంటంటే ఇలా ఓన్గా ఎవరైతే రిస్క్ చేసి సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటారో వాళ్ళే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఈ మనం సొసైటీలో ఇప్పుడు చూస్తున్నప్పుడు. సో ఏజెన్సీ ద్వారా తీసుకున్నప్పుడు ఏంటంటే మన ఇంటి దగ్గర ఏదైనా థెఫ్ట్ జరిగినవ్వండి, ఏదన్నా ఇన్కేస్ ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఏమన్నప్పటికీ ఫస్ట్ రిఫరెన్స్ రాముడప్పటికి ఏజెన్సీని మనం అడుగుతాం. సో మీ గార్డ్ని పెట్టుకున్నాం సో అని చెప్పని మనం వాళ్ళని అడుగుతాం. సో ఇక్కడ రాముడప్పటికి అందరూ ఆలోచించేది ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ అనేది దాని గురించి ఆలోచిస్తారు. సర్వీస్ ఛార్జ్ అనేది ఇక్కడ ఏంటంటే ఎక్కువ తక్కువ అనేది కాదండి. మా ఉంటే ఒక 500 1000 రూపాయలు అంతే వాళ్ళకి ఇచ్చే సర్వీస్ ఛార్జ్. అంటే డైలీ చూసుకుంటే మనకి ఒక 30 రూపీస్ 20 రూపీస్ కూడా పడతలేదు వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ రాముడప్పటికి. సో 24 రూపీస్ అలా పడుతుంది సర్వీస్ ఛార్జ్ ఒక పర్సన్ని వాళ్ళు డిప్లాయ్మెంట్ చేస్తే. సో ఈ 24 రూపీస్ దగ్గర మనం ఆలోచించేసి ఓన్గా అనేది మనం సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుందాం కదా అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. ఓన్గా పెట్టుకున్నప్పుడు మీరు ఏదైనా జరిగినప్పుడు ఎవరిని అడుగుతారు? ఏదైనా థెఫ్ట్ జరిగినప్పుడు లేదా ఆ సెక్యూరిటీ గార్డ్ ఏదైనా చేసినప్పుడు మీ ఇంట్లో ఎవరిని అడుగుతారు మీరు? అదే ఏజెన్సీ ద్వారా వచ్చినప్పుడు ఏంటంటే ఏజెన్సీ వాళ్ళని అడుగుతారు, మీరు క్వశ్చన్ చేస్తే సరిపోతారు. మీరు మీ గార్డ్నే కదా మేము పెట్టుకున్నాం, మీరేగా డిప్లాయ్మెంట్ చేశారు, పూర్తి బాధ్యత మీదే కదా అని చెప్పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత కూడా ఏంటంటే దాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఎలాగా? సో వాళ్ళు పంపిస్తారు, సెక్యూరిటీ గార్డ్ని పంపించినప్పుడు మీ గార్డ్ ఇలా చేశాడని చెప్పని వాళ్ళకి రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడడం, వాళ్ళని ఎదురు వదిలేసి మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏదన్నా థెఫ్ట్ కానీ ఇన్కేస్ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళ రైట్స్ ప్రకారంగా అనేది పోరాడతారు. ఈ 1000 రూపాయలు 500 ఛార్జెస్ ఇంత ప్రాసెస్ చేస్తారు వాళ్ళు. అదే మనకి ఓన్గా మనం డిప్లాయ్మెంట్ చేసుకున్నాం అనుకోండి, ఓన్గా డిప్లాయ్మెంట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎవరినైనా సరే ఏదైనా జరిగినప్పుడు లేదా మన ఇంట్లో వాళ్ళ దగ్గర ఏదైనా చేసినప్పుడు వాళ్ళని ఇంకా ఎవరిని అడుగుతాం మనం? ఎవరిని అడుగుతాం? ఆ పర్సన్ ఎస్కేప్డ్, ఆ పర్సన్ ఉండడు చేసే అతను. సో లేనప్పుడు మీరు ఎవరిని అడుగుతారు వెళ్ళి? సో ఇక్కడ చూసారా, 1000 రూపాయలు 500 మనం ఆలోచిస్తున్నప్పుడు సో ఎంత సఫర్ ఫేస్ చేస్తున్నాం మనం ఆలోచించారా? ఇంకోటి ఏంటంటే అందరూ కూడా ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ని హైర్ చేసుకున్నప్పుడు ఇలాగ ఓన్గా హైర్ చేసుకున్న వాళ్ళకి ఒక విషయం అండి, మీరు ఎవరినైనా ఓన్గా హైర్ చేసుకోండి, నో ప్రాబ్లం అండి. సో ఇక్కడ రాముడప్పటికి ఏంటంటే హైర్ చేసుకునేది ముందు మనం కొన్ని జాగ్రత్తలు అనేవి మనం తెలుసుకోవాలి. సో ఏంటంటే ఎవరినైతే మనం మన ఇంటి దగ్గర కాపలాగా పెట్టుకుంటున్నామో, సెక్యూరిటీగా పెట్టుకుంటున్నామో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మన దగ్గర ఉండాలి. సో రెండోది అవసరమైతే 1 డే వాళ్ళ కోసం కేటాయించండి. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటన్నది సో ఫర్దర్గా మీకు తెలిసిన వాళ్ళతో కానీ మీరు కానీ ఎంక్వైరీ అనేది చేయండి. సో చేసిన తర్వాత వాళ్ళని మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్ కింద మీరు పెట్టుకోండి ఫస్ట్ థింగ్. రెండోది రాముడప్పటికి పోలీస్ వెరిఫికేషన్, ఎన్ఓసి. సో వాళ్ళని తీసుకురమ్మండం కాదు, మీరు కూడా ఎంక్వైరీలో మీరు తెలుసుకుని ఉండాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంటి అని చెప్పని తెలుసుకోవాలి. సో అటువంటప్పుడు మనం ఓన్గా అనేది మనం రిస్క్ చేయొచ్చండి. మనం రిస్క్ చేస్తున్నామంటే దాంట్లో
ఏజెన్సీ వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి మనం ఓన్గా డిప్లాయ్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఈ తలనొప్పులన్నీ మనం పడాలి. సో ఇలాగా ఈ తలనొప్పులన్నీ మనం పడినప్పుడు ఏంటంటే వాళ్ళ గురించి ఏంటంటే పూర్తిగా కూడా మనకు తెలీదు. ఫస్ట్ థింగ్ ఏజెన్సీ ద్వారా అదే మనం సర్వీసెస్ ప్రొవైడర్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళతో మనం పెట్టించుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళే కొంత వెరిఫికేషన్ అనేది చేస్తారు, కొంత వెరిఫికేషన్ కూడా చేసుకుంటారు. సో అది వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు సో అండ్ సో పర్సన్ కావాలని చెప్పినప్పుడు వాళ్ళు డిప్లాయ్మెంట్ చేస్తారు. ఫర్దర్గా జరిగే రిస్క్ కూడా వాళ్ళే బాధ్యులు అవుతారు ఏదైనా జరిగినప్పుడు కూడా. సో తర్వాత రాముడప్పటికి ఏంటంటే మనం ఎక్కువగా ఏదన్నా జనరల్గా ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు కానీ, సో జనరల్గా ఇది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంటు. మనం ఏదైనా ఊరికి వెళ్తున్నాం, డైలీ ఉంటున్నాం కదా, ఇంటి దగ్గర ఉండేటప్పుడు సెక్యూరిటీ ఎందుకు మనకి అనుకుని కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ప్రయాణాలు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డులు అనేది పెట్టుకుంటూ ఉంటారు. అది ఎలాగా, ఎక్కడో బయట ఫంక్షన్ హాల్ కాడ పరిచయమైనోళ్ళనో లేకపోతే ఎక్కడ బయట పరిచయమైనోళ్ళనో, సో ఎవరో ఒకరి ద్వారా ఏంటంటే మాకు సెక్యూరిటీ గార్డ్ కావాలని చెప్పని వాళ్ళు ఏంటంటే ఇటువంటి విషయాల్లో కూడా ఏజెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 1 డే, 2 డేస్, 3 డేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 1 డే ముందొచ్చి వాళ్ళంతా చూసుకుని అదంతా చూసుకున్న తర్వాత ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, వాళ్ళ సర్వేలెన్స్‌లోకి తీసుకుంటారు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే దాంట్లో కూడా వాళ్ళు డైలీ హైర్ చేసేది మా ఉంటే 500 నుండి 700 హైర్ చేస్తారు ఒక రోజుకి వచ్చి ఒక సెక్యూరిటీ గార్డ్‌కి. ఇందులో కూడా చాలామంది ఏంటంటే పిచ్చిన కొట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్‌గా రిసీవ్ చేస్తూ ఉంటారు. ఓన్‌గా రిసీవ్ చేసినప్పుడు ఏమవుద్దండి, ఇలాగే జనరల్‌గా ఒక పలానా ఏరియాలో ఒక అతన్ని ముసలతన్ని సెక్యూరిటీ గార్డ్ కింద అదే సెక్యూరిటీ గార్డ్ కింద ఉండమన్నారు. అతను ఉండమన్న తర్వాత ఏం చేశారో చెప్పనా, వాళ్ళ ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చినోళ్ళు ముందు అటాక్ చేసింది సెక్యూరిటీ గార్డ్ అటాక్ చేశారు. సో పెద్ద అతను ఏం పోరాడతాడు వాళ్ళతో? సో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లీజ్, ఎందుకంటే దయచేసి ఏంటంటే మన సర్వీస్ ఛార్జెస్ అనేది ఒక 500, 1000 రూపాయలు అనేది మనకు ఒక విషయం కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఏజెన్సీ వాళ్ళకి ప్రయారిటీ అనేది మీరు ఇస్తే వాళ్ళు ఏంటంటే ఏదైనా రిస్క్ జరిగినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళే అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో చూసుకుంటారు. సో మనకి కొంత బర్డెన్ అనేది తగ్గిద్ది. సో దయచేసి ఏంటంటే మీ ఇంటి దగ్గర కానీ మీరు ఓన్గా రిస్క్ చేసుకోవాలనుకుంటే కనుక, సో అర్థమైంది కదండి నేను చెప్పింది. సో ఎందుకంటే ఎవరినైనా సరే మనం గుడ్డిగా నమ్మేది ఎవరిని లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం సెక్యూరిటీ గార్డులను కానీ లేదా ఏజెన్సీ వాళ్ళని కానీ మనం గుడ్డిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే ఏదైనా సర్వీస్ గురించి మనకు పూర్తిగా తెలిసిన తర్వాత వాళ్ళు ఎంతవరకు మనం చేయగలరు అన్నది తెలిసిన తర్వాతనే మనం అనేది మన ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డులు అనేది మనం డిప్లాయ్మెంట్ చేసుకోవాలి. సో వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటన్నది కూడా ఫస్ట్ మన ఎంక్వైరీలు అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.